హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టిమ్మింగ్ మీద. స్టిమ్మింగ్ చాలా టైప్స్ ఉంటుంది. ఇది మేజర్‌లీ ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ మీద ఉంటుంది. సో, ఇంతకుముందు నాకు కామెంట్స్ వచ్చాయి. స్టిమ్మింగ్ మీద కూడా కొన్ని వీడియోస్ చేయండి అని. సో, దానికోసమనైతే నేను ఈ టాపిక్ పిక్ చేసుకున్నాను. అండ్ నార్మల్‌గా సెన్సరీ ఇష్యూస్ లాగా ప్రతి ఒక్కళ్ళలో కూడా స్టిమ్మింగ్ ఉంటది. బట్ దీని లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఆటిజంలో కానీ, ఏడీహెచ్‌డీలో కానీ మేజర్‌గా ఆటిజంలో దీని లెవెల్ అనేది చాలా హైలో ఉంటది. అండ్ ఆటిజం ఉన్న కిడ్స్‌కి ఏడీహెచ్‌డీ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్‌మోస్ట్ లైక్ 70% అన్నమాట. సో, ఆటిజం ఉన్న కిడ్స్‌లో కూడా స్టిమ్మింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో, ఇది ఏంటి? అసల ఈ స్టిమ్మింగ్ అంటే ఏంటి? సో, అసల ఈ స్టిమ్మింగ్ అంటే ఏంటి? దీనికి ఆటిజంలో ఉన్న స్టిమ్మింగ్‌కి, ఏడీహెచ్‌డీలో ఉన్న స్టిమ్మింగ్‌కి డిఫరెన్సెస్ ఏంటి? అండ్ స్టిమ్మింగ్ అసలు పోతదా? లేదా? అండ్ ఎలాంటి థెరపీస్ ఇవ్వాలి? అనే దాని గురించి ఈరోజు నేను కంప్లీట్ వీడియో అయితే చేస్తున్నాను. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులోనే దొరుకుతుంది. అండ్ కొత్తగా ఛానెల్‌కొచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. అండ్ పక్కనే ఉన్న బెల్‌ని కూడా టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియోనైతే ఒక లైక్ చేయండి. సో, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. స్టిమ్మింగ్ ఎందువల్ల వస్తుందంటే, ఒక పర్టిక్యులర్ కిడ్ ఆర్ అ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక, వాళ్ళకున్న కరెంట్ సిట్యుయేషన్స్ అంటే ఓవర్‌వెల్మింగ్ సిట్యుయేషన్స్ నుంచి వాళ్ళ ఎమోషన్స్‌ని ఎట్లా సో, వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఓవర్‌వెల్మింగ్ సిట్యుయేషన్స్ కానీ వాళ్ళు త్రూ బాడీ మూవ్‌మెంట్స్ కానీ, లేదంటే సౌండ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో, దాన్ని స్టిమ్మింగ్ అంటారు. అసలు ఈ స్టిమ్మింగ్ ఎలా ఉంటుందని నేను చెప్తాను. స్టిమ్మింగ్ బాడీ మూవ్‌మెంట్స్‌లో ఎలా ఉంటుందంటే ఫ్లాపింగ్ కానీ, రాకింగ్ కానీ సో, ఇట్లా ఉంటదనమాట. ఎక్కువ అవి చేస్తూ ఉంటారు. అండ్ పిల్లలు ఎక్కువ స్పిన్నింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట. బాడీ మూవ్‌మెంట్స్‌కొచ్చేటప్పటికి అవి. సో, ఆటిజంలో కూడా మనం ఇలాంటి లక్షణాలైతే చూస్తూ ఉంటాం కదా! తర్వాత ఏదన్నా ఒక పనిని రిపీట్‌గా చేస్తూ ఉంటారనమాట. అంటే రబ్బర్ బ్యాండ్‌ని పదే పదే లాగటం, వదలటం, లేదంటే ఏదైనా స్ట్రింగ్ దొరికితే దాన్ని లాగటం, వదలటం ఇలా ఏదైనా ఒక పనిని వాళ్ళు రిపీటెడ్‌గా అంటే మామూలు పర్సన్స్ అయితే మామూలు కిడ్స్ అయితే ఎంతసేపు చేస్తారు? ఒక 4 టైమ్స్ మాక్సిమం ఒక 10 టైమ్స్ ఆహ్, నాకు తెలిసి 10 టైమ్స్ కూడా చేయరు. ఒక 5 టైమ్స్, 6 టైమ్స్ చేసేసాక వాళ్ళకింక దాని మీద బోర్ కొట్టేస్తుంది. ఇంకా దాన్ని వదిలేస్తారు. బట్ వీళ్ళేంటంటే అదే పనిగా దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారనమాట. అండ్ కొన్ని వోకల్ వాయిసెస్ అంటే వోకల్ సౌండ్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒకే మాటని పదే పదే పలకడం, లేదంటే ఒకే సెంటెన్స్‌ని పదే పలకడం. అమ్మ ఇవ్వు, 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 ఇవ్వు ఇట్లా. అలా ఆహ్, వాళ్ళేంటంటే అది స్టిమ్మింగ్ అన్నమాట. సో, వోకల్ స్టిమ్మింగ్ అంటారు దాన్ని. సో, అట్లా రిపీటెడ్‌గా ఆ వర్డ్స్‌ని కానీ, ఫ్రేజెస్‌ని కానీ రిపీట్ చేస్తూ ఉంటారు ఎక్కువ. అండ్ తర్వాత సేమ్ సాంగ్‌ని కానీ, లేదంటే సేమ్ రైమ్‌ని కానీ పదే పదే వింటూనే ఉంటారనమాట. అంటే రోజంతా ఒక నార్మల్ కిడ్‌లో ఒక 4, 5 సార్లు చూసాక అది బోర్ కొట్టేస్తుంది. వేరే దానికి వెళ్తారు కదా! బట్ ఈ కిడ్స్ ఏంటంటే లైక్ కీప్ ఆన్ లిజనింగ్. ఆ సాంగే కానీ, ఆ రైమే కానీ ఎక్కువ వింటూ ఉంటారు. సో, ఈ స్టిమ్మింగ్ అనేది నేను ముందు చెప్పినట్టు ఆటిజంలో ఉంటుంది. అండ్ ఆటిజము, ఏడీహెచ్‌డీ రెండిట్లో ఉంటది. బట్ ఏంటంటే ఆటిజంలో ఉండే స్టిమ్మింగ్ రీజన్స్ వేరే ఉంటాయి. ఏడీహెచ్‌డీలో ఉండే స్టిమ్మింగ్ రీజన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు 2 డిఫరెన్సెస్ చెప్తాను క్లియర్‌గా. సో దట్ మీకైతే ఈజీగా అర్థమవుతుంది. సో, మనం ఆటిజం స్టిమ్మింగ్‌లోకొచ్చేటప్పటికేంటంటే ఎక్కువ వోకల్ స్టిమ్మింగ్ ఉంటది. అండ్ బాడీ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏడీహెచ్‌డీలోకొచ్చేటప్పటికేంటంటే సెన్సరీ స్టిమ్మింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆటిజం గురించి మాట్లాడుకుందాం. తర్వాత నేను ఏడీహెచ్‌డీ గురించి చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిపీట్‌గా చేస్తూ ఉంటారు. అంటే చాలా టైం వరకు రిపిటేటివ్ ఆఫ్ యాక్షన్స్ ప్రొలాంగ్డ్ పీరియడ్ అన్నమాట. అంటే చాలా సేపు చేస్తూ ఉంటారు. అదే పనిని చాలా రిపీట్‌గా చేస్తూ ఉంటారు. సో, ఇందాక చెప్పుకున్నట్టు రిపిటేటివ్ వర్డ్స్ కానీ, ఫేజెస్ కానీ కంటిన్యూ‌గా చెప్తూ ఉంటారు. చాలా రిపీటెడ్‌గా. తర్వాత వీళ్ళలా ఎక్కువ సెన్సరీ స్టిమ్మింగ్ ఉంటుందన్నమాట. సెన్సరీ స్టిమ్మింగ్ అంటే ఏదైనా టెక్స్చర్‌ని కానీ, లేదంటే ఏదైనా థింగ్‌ని ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్‌తో గానీ ఎక్కువ అదే వాటిలతో ఆడడానికి కానీ, అదే టెక్స్చర్‌ని ఇష్టపడడానికి గానీ వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అంటే అదే టెక్స్చర్‌ని ఇష్టపడుతూ ఉంటారు. సో, ఇవొచ్చేసి కొన్ని సింప్టమ్స్ అన్నమాట ఆటిజంలో. సో, ఏడీహెచ్‌డీలో మోర్ ఆఫ్ సెన్సరీ స్టిమ్మింగే ఉంటదన్నమాట. వోకల్ కానీ, బాడీ కానీ చాలా తక్కువుంటది. బట్ మోర్ ఆఫ్ సెన్సరీ స్ట్రీమింగ్ ఉంటది. దీంట్లో ఏం చేస్తారనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను.
ఫస్ట్ వచ్చేసి టచింగ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌ని టచ్ చేస్తూ ఉంటారు. ప్రతీది కూడా. హ్మ్. అంటే ఎక్కడ ఎక్కడ ఏదున్నా సరే మనం అంటూ ఉంటాం కదా! "ఒరేయ్! అది కదిలీకురా, ఇది కదిలీకురా" అన్నీ లాగుతాడు, అన్నీ పడేస్తాడని. సో, వీళ్ళు ఎక్కువ సెన్సరీని ఇష్టపడతారనమాట. సో, ప్రతి ఆబ్జెక్ట్‌ని టచ్ చేయడానికి ఇష్టపడతారు. ప్రతి ఆబ్జెక్ట్‌ని ముట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఎక్కువ సేపేంటంటే వీళ్ళు జంపింగ్ కానీ, రన్నింగ్ కానీ ఎక్సెసివ్‌గా అంటే నార్మల్‌గా చేసేదానికన్నా కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సివియర్ ఉన్నప్పుడు వీళ్ళల్లో కూడా వోకల్ కానీ, ఫ్రేజ్ కానీ, వర్డ్స్ కానీ రిపీట్ చేసే తత్వం అయితే ఉంటది. సో, ఇది మనం ఇప్పుడు సెపరేట్‌గా మాట్లాడుకున్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్‌కి బోత్ ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ ఉందనుకోండి. వాళ్ళు ఎలా అనిపిస్తారు? అంటే వాళ్ళలో స్టిమ్మింగ్ ఎలా ఉంటుందనేది నేనిప్పుడు చెప్తాను మీకు. సో, నార్మల్‌గా ఇప్పటి వరకు ఎంత రీసెర్చ్ చేసినా కూడా ఆటిజం ఎందుకొస్తుంది అని ఒక పర్టిక్యులర్ రీజన్ అయితే లేదనమాట. సో, అలాగే ఆహ్, ఆటిజం ఉన్న వాళ్ళల్లో ఆల్‌మోస్ట్ 70% ఆఫ్ ద కిడ్స్ కెన్ హావ్ ద ఏడీహెచ్‌డీ. సో, అది కూడా త్రూ రీసెర్చెస్ తెలియజేయబడిందే అన్నమాట. సో, 70% ఆఫ్ ఆటిజం ఉన్న కిడ్స్ ఏడీహెచ్‌డీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి కిడ్స్ ఏంటంటే, ఈ రెండిట్లికి కలిపిన సింప్టమ్స్‌ని ఎక్కువ ఆహ్, ఫేస్ చేస్తూ ఉంటారు. సో, విడివిడిగా చెప్పుకున్నప్పుడే దాని సింప్టమ్స్, దీని సింప్టమ్స్ తెలిసాయి కదా! సో, ఇవి 2 కలిపినప్పుడు వీళ్ళకేంటంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో, పేరెంట్స్ ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలనమాట. సో, అట్లా స్టిమ్మింగ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవటం కానీ, లేదంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయటం కానీ, అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి థెరపీస్ ఇవ్వచ్చు అంటే, ఒకటి బిహేవియరల్ థెరపీ ఇవ్వచ్చు. అండ్ రెండోది ఆక్యుపేషనల్ థెరపీ అనమాట. సో, అన్నిట్లికన్నా ఎక్కువ మాట్లాడేదేంటంటే, బిహేవియరల్ థెరపీలోనే మనకి ఈ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. అండ్ ఆక్యుపేషనల్ థెరపీ ఈస్ ద సెకండ్ ఒపీనియన్. సో, ఫస్ట్ ఈస్ బిహేవియరల్ థెరపీ. సో, ఒకసారి స్టిమ్మింగ్ వస్తే పోతుందా అనే డౌట్ ఉండొచ్చు. సో, ఒకసారి స్టిమ్మింగ్ వస్తే అది పోదండి. కాకపోతే అప్పుడున్న సిట్యుయేషన్‌ని ఇంకా మనం బెటర్ చేయొచ్చనమాట. సో, అంటే త్రూ థెరపీస్ కానీ మనం కొంచెం దాన్ని బెటర్ చేసుకోవచ్చు. అంతే. ఒకసారి స్టిమ్మింగ్ వస్తే మాత్రం అది కంప్లీట్‌గా అయితే క్లియర్ చేయలేము. త్రూ బిహేవియరల్ థెరపీ గాని, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా కానీ మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానెల్‌లో బిహేవియరల్ థెరపీ సీరీస్ నేను స్టార్ట్ చేశాను కదా! ఒక వీడియో చేశాను. ఆ తర్వాత నాకెవ్వరు ఎక్కువగా అడగటం లేదనమాట బిహేవియర్ థెరపీ గురించి. బిహేవియర్ థెరపీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ స్పీచ్ డిలే, ఆటిజం, ఏడీహెచ్‌డీ అన్నిటిలో కూడా బిహేవియర్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి బిహేవియరల్ థెరపీ తెలుసుకోవడం చాలా అవసరం. సో, మీరు ఎంతమంది చివరి వరకు వీడియో చూసారో వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో దట్ నేను సెకండ్ పార్ట్ అయితే చేస్తాను. ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమందికి నీడ్ ఉందని. సో, ఈవెన్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుందేంటంటే, నేను బ్రెయినిఫై పౌడర్ గురించి చెప్పినప్పుడు నాకు కామెంట్స్ ఒస్తున్నాయి. నార్మల్ కిడ్స్‌కి కూడా ఇవ్వొచ్చా అని. సో, స్పీచ్ డిలే ఉన్న కిడ్స్ కూడా నార్మల్ కిడ్సే. వాళ్ళకి ఎలాంటి న్యూరో డెవలప్‌మెంటల్ కానీ డిసార్డర్స్ ఏమీ ఉండవు. కాకపోతే స్పీచ్ కొంచెం డిలే అవుతుంది అంతే. సో, వాళ్ళు కూడా నార్మల్ కిడ్సే. అండ్ బేబీ ఈస్ నార్మల్. నా బేబీ కూడా నార్మల్ బేబీనే. సో, నేను బేబీకి ఇస్తున్నాను. నేను ఎక్కువ ఫోను పెట్టి ఇవ్వడం ద్వారా తనకి స్పీచ్ డిలే అనేదొచ్చిందనమాట. సో, అది మేము చేసిన మిస్టేక్ అంతే. కానీ త్రూ బర్త్ షీ ఈస్ అ వెరీ హెల్తీ బేబీ. సో, నార్మల్ కిడ్స్‌కి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది కాదు అని అనుకుంటే ఇంకొక పౌడర్ ఉంది. లైక్ నరిష్‌మెంట్ పౌడర్ అని. మీరు అది కూడా ఇవ్వచ్చు. అండ్ నిన్న వీడియోలో నేను ఎవరు ఈ ప్రొడక్ట్‌ని తయారు చేశారు అని ఒక స్క్రీన్ షాట్ కూడా వేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ కింద అయితే నేను లింక్ ఇస్తాను. వీడియో లింక్. సో, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చినోళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు మీ కామెంట్స్ చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.